ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 42, 43, 44 మరియు 45 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 27 నుండి 40వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ చల్లపూట పరలోకముని దిగొస్తున్న ఆ మంచు మీ పాలెములో సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఆయన ఈ దినము మీతో కూడా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు కనుక ఎంత మాత్రమును మీరు భయానికి చోటివ్వకండి. ఆయన నిశ్చలమైన మార్గంలో క్షేమకరమైన చోటికి ఎంత బాగా చేరుస్తాడో మీరే చూడబోతున్నారు. మన ప్రభు గొప్పవాడు, అంతేకాదు ఆయన చాలా మంచివాడు. మంచివన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా తన పిల్లలకి తన మనసారా హృదయపూర్వకంగా మేలునే చేస్తాడు, కానీ కీడును ఎంత మాత్రమును చేయడు. అట్టి ప్రభు ఈ ఉదయం మీ ప్రక్కనే మీతోనే ఉన్నాడు. ఆయనను ఎలుగెత్తి స్తుతించండి, ఆయనను మహిమపరచండి. ఆయన నామం ఎక్కడైతే ఉన్నతంగా హెచ్చింపబడుతుందో అక్కడికి ఆయన ప్రత్యేకమైన మహిమతో దిగి వస్తాడు. ఆయన మహిమతో దిగొచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరిస్థితులు, వాతావరణం అన్నీ ఇట్టే మారిపోతాయి. ఒక శాపం అది ఆశీర్వాదంగా మారుతుంది. కనుక మీరు ఈ దినం ఆయన నామాన్ని ఎలుగెత్తి స్తుతించండి, ఆయన నామాన్ని ఉచ్చరించండి, ఆయన నామమును గట్టిగా పలకండి. ఆయన నామములో సమస్తము దాగి ఉన్నాయి. నీకు కావలసినవన్నీ ఆయన నామములోనే ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా భద్రం చేయబడి ఉన్నాయి. నీకు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఒక గురి అనేది ఉండాలి. గురి లేని జీవితం అది వ్యర్థమైన జీవితం. చాలామంది గురి లేకుండా బ్రతుకుచున్నారు. కొంతమంది అప్పుడప్పుడు మనం ప్రయాణంలో ఉన్నప్పుడు, వీధిలోకి వెళ్ళినప్పుడు, అలా రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు కొంతమంది పిచ్చి వాళ్ళు గబా 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 నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళ చేతిలో ఏదో ఒక చెత్త, వాళ్ళ చంకల ఏదో ఒక మూట ఉంటుంది, మాసిపోయిన గడ్డం, చింపిరి తల, చిరిగిపోయినటువంటి వస్త్రాలు. ఎక్కడికి వెళుతున్నాడో తనకు తెలియదు, కానీ ఏదో అత్యవసరమైన పని మీద వెళుతున్నట్టుగానే పరుగున వెళ్తూ ఉంటాడు. వారిని ఆపి ఎక్కడికి వెళ్తున్నామంటే ఏం చెప్తాడు? అతడు ఏమీ చెప్పడు. ఒక గురి లేకుండా వెళుతున్నాడు. ఈ రోజున మనం గురి లేకుండా వెళుతున్నామంటే, గురి లేకుండా జీవిస్తున్నామంటే, ఆ రోడ్డు మీద నడిచే ఆ పిచ్చివాడికి మనకు ఏమాత్రం తేడా లేదు. ఒక గురి అనేది ఉండాలి. పౌలు చెప్తున్నాడు, నేను ఒక గురి యొద్దకు పరిగెత్తి వెళ్ళుచున్నాను. ఎందుకట? క్రీస్తు యేసునందు నాకు కలిగే
ఉన్నతమైన ఆ బహుమానాన్ని పొందడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పేరు సంపాదించవచ్చు, సంపద సంపాదించవచ్చు, వెండి బంగారాలు సంపాదించవచ్చు, నీకందరూ జైజైలు పలకొచ్చు. కానీ ఇవేవి నీ జీవితంలో నిలిచేటివి కాదు. పరలోకములో ఏదైతే నువ్వు ఎదుర్కొనబోతున్నావో, ప్రభువారు ఏది నీకు ఇవ్వబోతున్నాడో అది శాశ్వతంగా ఉండబోతుంది. నువ్వు ఈ భూమి మీద జీవించినను అనుదినం నీ ఆలోచన పరలోకం మీద ఉండాలి. నీ ఆత్మ పొందబోయే ఆ బహుమానం మీద ఉండాలి. దాని కొరకు ఆరాటపడాలి. అశాశ్వతమైన ఈ లోకంలో సమస్తం ఒక వరదకు కొట్టుకొని పోతున్న చెత్త మాదిరిగా కొట్టుకొని పోద్ది. ఏది కూడా నిలవదు. కానీ యుగయుగాలు నిలిచేది పరలోకపు మహిమ, పరలోకంలో ప్రవహించే బహుమానం. అలాంటి బహుమానాన్ని మీరు నేను పొందాలంటే ఈ భూమి మీద ఎంతకాలం జీవించినా మన దృష్టి మాత్రం పరలోకం మీదనే ఉండాలి. దేవుని రాజ్యం మీదనే ఉండాలి. ప్రభుకి కలగబోయే మహిమ మీదనే ఉండాలి. ఆయనకు మహిమ కలుగుతుందంటే నీవు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తేలికగా నువ్వు అర్థం చేసుకుంటావు. ఆయనకు మహిమ కలిగే పనిని మాత్రమే నువ్వు చేయగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, గురి యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళు. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు కుడివైపుకు చూశాడు, ఎడమవైపు చూశాడు. ఏం జరిగింది? గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడట. ఈ లోకంలో మీరు ఏం చూస్తున్నారు? దేనిని చూచినా మీరు భయాభ్రాంతులకు గురి కావడం ఖాయం. కానీ ప్రభును చూడండి, ప్రభు యొక్క వాక్యాన్ని చూడండి, ఆయన మీకు ఇచ్చిన వాగ్దానాల మీద లక్ష్యముంచండి. మీరు ఇలా చేసినప్పుడు ఒక ఉన్నతమైన బహుమానాన్ని మీరు పొందుకుంటారు. ఈ లోకం కోసం జీవించటం మానివేయండి. లోకం కోసం ఆరాటపడ్డం మానివేయండి. ఈ లోక పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడడం మీరు మానివేయండి. పరలోకమే మీ చివరి గమ్యమై ఉండునుగాక. ఆ విధంగా మీ జీవితాన్ని రూపాంతరం చెందించుమని ప్రభుకి ప్రార్థన చేయండి. ఆయన కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేము గురి యొద్దకే పరిగెత్తు వారముగా ఉండాలని మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడారు. మా నాయన, ఈ లోకంలోని అందాలు, అంతస్తులు, ఆధిక్యతలు కాదు, మేము చేరుకొనబోయే ఆ మహిమా ప్రపంచంలో ఆ గొప్ప బహుమానం మీద మా గురిని నిలుపుటకు సహాయం చేయండి. మేము అలా నిలిపినప్పుడల్లా ఈ లోక పరిస్థితుల్ని జయించిన వారముగా ఉందుము. మా తండ్రి, అట్టి కృపతో మమ్మల్ని నింపి బలపరచుమని, మీరు ఆశీర్వదించి లేవనెత్తుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.